వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఈ లోటస్లతోటే ఒక డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే ఇలా గోల్డ్ కలర్లో ఉన్న థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. వీటితో పాటు లోటస్ తీసుకున్నాను. ఈ శారీలో వచ్చి మనకి కలర్స్ ఉన్నాయిలే, కానీ కస్టమర్ వచ్చేసి కలర్స్ అయితే వద్దులేండి అని అన్నది. అందుకోసం అనేసి నేనైతే ఇవి తీసుకున్నాను. ఓకేనా, ఓన్లీ గోల్డ్ తోటే చేయమన్నారు. ఓకేనా, ముందుగా అయితే మనము కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ అయితే తీసుకొని శారీకి టై చేసుకుందాము. 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను. తర్వాత మన దగ్గర అయితే ఇలాంటి గ్లాస్ బీడ్స్ ఉన్నాయండి. ఇవి మనకి కలర్ పోవు. జ్యువెలరీలో మనము పెట్టి చేస్తుంటాము, జ్యువెలరీ కోసం యూజ్ చేస్తుంటాము ఇట్లాంటివి. ఇవి గ్లాస్ బీడ్స్ అనమాట. గ్లాస్ అంటే మనకి షైనింగ్ అట్లా మీరు ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాదు ఇది. ఓకేనా, ఈ బీడ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇందులోనే మనకి శారీలో కలిసే కలర్స్ బీడ్స్ ఉన్నాయి. దానికోసం అయితే ఇలా బీడ్స్ తీసుకున్నాను. ఒక్కటే అంత ఎక్కువ తీసుకోలేదు. దాని తర్వాత లోటస్ అయితే ఇలా వైట్లో ఒకటి తీసుకొని ఇంకా ఇదే కలర్లో మనకి ఇలా ఈ లోరియల్స్ కూడా ఉన్నాయి. ఇవి తీసుకున్నా కొన్ని. అంటే ఎక్కువగా తీసుకోలేదు, మరి ఎక్కువగా తీసుకుంటే అంత డిజైన్కి అంత లుక్ రాలేదు. అందుకోసం అనేసి 1 తీసుకున్నాను నేను. ఓకేనా, తర్వాత టాజిల్ అయితే తీసుకొని ఒకవైపు నుంచి ఇంకో వైపుకు దారాలు విడిపోకుండా చూసుకొని కుచ్చేసేయండి. తర్వాత ఇంకొకటి తీసుకొని ఇటువైపు ఈ లీఫ్ ఉంది కదా చివర హోలు, దీని లోపల నుంచి ఇలా పైకి కూర్చోండి. ఓకేనా, ఈ లోటస్లకి చుట్టూ హోల్స్ ఉంటాయి కాబట్టి మనము ఎలా స్టిచ్ చేసుకోవడానికైనా సరే ఈజీగా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఈ బీడ్ లోపలికి తీసుకొని దగ్గరగా లాగేసి ఇలా, ఓకేనా, గట్టిగా లూజ్ లేకుండా చూసుకొని ఇలా అయితే ముడేసేసేయండి. దాని తర్వాత ఇలా పీకో లైన్ లోపల నుంచి తీసి కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి దారం కూడా తీసినట్టుగా కనపడదు, నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా, డిజైన్ అయితే ఇలా ఉంటుంది అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. ఓకేనా, అలాగే ఇన్స్టాలో కూడా మనకి ఈ సేమ్ డిజైన్ అయితే పెడతాను. ఓకేనా, బాయ్. ఇంకొకటి రెజినా తోటి నేను ఒక బ్యాంగిల్ చేసుకున్నా. ఎక్కువ నా పేరు కూడా రాసుకున్నా. బాగుందా? నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. దానికోసం అనేసి ఇలా ట్రై చేసా. ఓకేనా, చిన్న బబుల్స్ వచ్చినాయిలే, కానీ పర్లే. ఈ బబుల్స్ సెకండ్ టైం కొంచెం లిక్విడ్ అప్లై చేసినప్పుడు వచ్చింది ఇది. ఇగో ఫస్ట్ చేసిందంతా బాగానే ఉంది. నేను కొంచెం సెకండ్ టైం పోసినప్పుడు ఇట్లా వచ్చింది. అయినా సరే బాగుంది అనిపించింది. బాగుంది కదా, రెజిన్ బ్యాంగిల్. బిజినెస్ అయితే కాదండి, నా కోసం చేసుకున్నా అంతే. ఇలా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ. ఈ ఆర్టిస్ట్కి ఇదో పిచ్చి, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ. నా సైజే చక్కగా వచ్చేసింది మంచిగా. నా చేతికి ఎంత బుడ్డగాజైనా ఎక్కిద్ది, 2 అయినా ఎక్కిద్దండి. థ్యాంక్ యూ, బాయ్.